హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కౌలు. నేను మీ వస్తేజ్ గారిని. ఏమన్నా అప్డేట్‌లున్నాయంటే ఏదో ఒకటి చెప్దాం అనుకున్నా. ఏందంటే, అరే! మర్చిపోయానురా బాబు. ఇప్పుడు గుర్తొచ్చింది. అదేందంటే, నాకు ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే హాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మళ్ళీ ఒక స్లో టైమ్ వచ్చింది. సో, నేను జెన్యూన్‌గా చెప్తున్నానండి. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏం లేదు నాకు. దాని తర్వాత స్క్రిప్ట్ బయటకు పంపియాలంటే ఎవడు స్క్రిప్ట్‌లు తీసుకోవట్లేదంట. ఎందుకంటే అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఎవడికి తెలీదు. సో, నేనిప్పుడు 2 రకాలుగా ఉన్నాననమాట. ఏందంటే, అరే! చేద్దాం, చేద్దాం అని జెప్పి మనకుండే ఒక ఆశయం, మనకుండే ఒక ఏంటది, మనకుండే ఒక ఆశయం, మనకుండే ఒక పట్టుదల ఉండేది గదా! నాకెందుకో అది రోజు రోజుకి తగ్గిపోతుందనిపిస్తుంది. ఎందుకంటే, నేను అనుకునే దాన్ని పెట్టుకున్న ఒక డ్రీము ఏదైతే ఉందో, అది బేసిక్‌గా ఇంక అవ్వట్లేదు. ఎందుకంటే, ఇప్పటివరకు 5 సంవత్సరాల నుండి నేను కష్టపడుతూనే ఉన్నాను. 5 సంవత్సరాల నుండి ఇంక జరగలేదంటే, అంటే ఇంకెంత కాలం ఇంకెంత సేపు ఉండే ఉంటాం అని జెప్పి నాకు కూడా ఇప్పుడు డౌట్‌లొస్తున్నాయి. బికాజ్ బేసిక్‌గా ఏందంటే, నువ్వు రాసుకునే దానివి అంటే సంవత్సరాలు గడిసే కొద్దీ బేసిక్‌గా యూ నో అవి అంటే కాలం గడిసే కొద్దీ అంటే బేసిక్‌గా టైము పోతుందండి. అండ్ ఇంకోటేందంటే అది వైరస్ రావడం అంటే బేసిక్‌గా వైరస్ అనేది నా జీవితాన్ని నాశనం జేసింది. నాకుండే ఒక ఆశయం, నాకుండే ఒక కలలు ఏదైతే ఉన్నాయో అది మొత్తం కూని జేసింది. అండ్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ హిట్ ఇండస్ట్రీస్ దాంట్లో మన ఫిల్మ్ ఇండస్ట్రీ. సో, ఇప్పుడు జనాలసలు ఏం జేసినారో, రికవర్ అవుతుందో అంటే నాకు బేసిక్‌గా 3 నెలలకొకసారి ఒక ఆడిషన్ ఒస్తది. ఆడిషన్ వచ్చిన తర్వాత అసలు మళ్ళీ ఎప్పుడొస్తదిరా అని జెప్పాలంటే, వాళ్ళేదో మా టీమ్ ఏదో చెప్పమని జెప్పారు. ఏజెంట్‌ని ఫైర్ జేశారు. కొత్త వాళ్ళని బెట్టుకున్నాను. అంటే బేసిక్‌గా నేను కూడా చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా. అసలు ఏం జేయాలిరా బాబు అని జెప్పి. సో, బేసిక్‌గా నేను అంటే మైండ్‌సెట్ అట్లా ఉండిపోయిందనమాట. సో, అసలు ఇది చేద్దామా? వద్దా? అనే ఒక పరిస్థితిలో పడ్డాం. ఎందుకంటే చాలా గట్టిగా అనుకున్నాం. ఓకే. మనం 2022లో చేద్దాం అనుకున్నాం. మేము సక్కగా చేయలేదు. లాస్ట్ ఇయర్ స్ట్రైక్ అయింది. మొత్తం అయిపోయింది. దాని తర్వాత హాలిడేస్ వచ్చాయి. దాని తర్వాత మేమందరం ఏమనుకున్నాం అంటే ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అవుతాయని మేము అనుకున్నాం. డ్యామ్‌కి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అవుతాయి కదా! సో, డ్యామ్ లాగా అంతా ఒక అంటే ఒక ఏందది ఒక ఆరిపోయిన నేలకి బేసిక్‌గా ఒకసారి అంటే ఆరిపోయిన నేలకి వానొచ్చినట్టు అట్లా ఏదో ఒకటి వస్తదనుకున్నా. అంటే అవకాశాలు. అలాంటిది ఏమీ లేదు. సో, ఒక ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నా. అండ్ ఉండే ఒక బేసిక్‌గా ఒక బాధలో ఉన్నా. ఐ థింక్ ఇంకోటి చెప్పా అంటే లైక్ 'జల్సా' సినిమాలో చెప్పినట్టు ఐ థింక్ మరొకసారి నేను చెప్తున్నా. ఐ థింక్ లైక్ జెన్యూన్‌గా చెప్తున్నా. ఐ థింక్ నేను డిప్రెషన్‌లో ఉన్నా. సో, దాని నుండి ఎట్లా బయటికి రావాలనేది నిజంగా నాకు తెలీదు. మేబీ థెరపీకెళ్ళాలి. లేకపోతే నేను వేరే విషయాలు చెప్పాలి గానీ. బట్ యాహ్! నేను అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. సో, ఇప్పుడు అసలు ఏం చేద్దాం అనేది నేనొక డేలో పడిపోయా. బట్ యాహ్! యాహ్! ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ దట్. బట్ యాహ్! సో, అదర్ దెన్ థట్ మనం రివ్యూలోకెళ్ళిపోదాం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'కేఎస్‌డి అప్పలరాజు' స్టారింగ్ మన 'సునీల్' గారు, డైరెక్టర్ బై 'ఆర్‌జీవి' గారు. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ మన క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ 'శ్రేయ ప్రొడక్షన్స్'. దిస్ మూవీ స్టార్ 'సునీల్' గారు, 'స్వాతి' గారు, 'బ్రహ్మానంద' గారు, 'రఘుబాబు' గారు, 'అజయ్' గారు, 'ఆదర్శ్ బాలకృష్ణ' గారు, 'కోట శ్రీనివాసరావు' గారు. ఇంకెవరైనా మిస్ అయ్యానంటే చాలా మంది మిస్ అవుతున్నాను. 'ఆదర్శ్ బాలకృష్ణ' గారు, 'టెనకెల్ భరణి' గారు, 'సాక్షి గులాటి' గారు, 'వేణుమాధవ్' గారు, 'తాగుబోతు రమేష్' గారు, 'తనూర్ రాయ్' గారు, 'చలపతిరావు' గారు, 'రఘుబాబు' గారు, 'హర్షవర్ధన్' గారు, 'సుమన్ శెట్టి' గారు, 'అజయ్' గారు, 'రాజా రవీంద్ర' గారు, 'కృష్ణ భగవాన్' గారు, 'కృష్ణుడు' గారు, 'జయప్రకాష్ రెడ్డి' గారు, 'కోవై సరళ' గారు, 'ధర్మాపు సుబ్రహ్మణ్య' గారు, 'నర్సింగ్ యాదవ్' గారు అండ్ క్యామియో అపియరెన్స్‌లో 'రవితేజ' గారు అసలు ఆయన సినిమాలో ఎందుకున్నారో నాకు తెలీదు గానీ, ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను ఎంత వెతికినా నాకేం దొరకలేదండి. బట్ ఉన్నది లైక్ రెండే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏందంటే, ఒకటి 12 సంవత్సరాల తర్వాత 'ఆర్‌జీవి' గారు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకొచ్చి ఒక సినిమా తీద్దామని వాళ్ళనుకున్నారు. అంటే ఆయననుకున్నారు. సో, అదొకటుంది. అది తప్పితే ఈ పెద్దగా ఏం లేదు. ఈ సినిమా లాంచ్ చేయడానికి 'నాగార్జున' గారు, 'శ్రీదేవి' గారు, 'రాఘవేంద్రరావు' గారు వాళ్ళు ముఖ్య అతిథులుగా వచ్చారు. అతిథులుగా వచ్చారు. ఆ సినిమా లాంచ్ కోసం, ముహూర్తం కోసం. సో, అన్నపూర్ణ స్టూడియోస్‌లో వాళ్ళు లాంచ్ చేశారు. నాకు బాగా గుర్తు. ఐ థింక్ ఇదేదో ఆగస్ట్‌లో జరిగిందండి. ఆగస్ట్‌లో జరిగింది గదా! ఒక్క నిమిషం నేను జెప్తా మీ అందరికి.
'అప్పల్ రాజు' ఆగస్ట్ 27 2010 సినిమా సినిమా లాంచ్ అయింది. వాళ్ళు ముహూర్తం జేశారు. అండ్ యాహ్! అంతకు మించి లైక్ ఇంకేం చెప్పలేదు. బేసిక్‌గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ ఇక్కడికొచ్చి వాళ్ళేదో పీకి పడేద్దాం అని జెప్పి ఒక కథ తీద్దాం అని వాళ్ళనుకున్నారు. అండ్ దెన్ కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే బేసిక్‌గా ఈ సినిమా గురించి నేనెప్పుడు విన్నాను అప్పట్లో. అండ్ దెన్ సోషల్ మీడియా హైపు అందరూ ఏందంటే, ఇది అండర్ రేటెడ్ సినిమా. సోషల్ మీడియాలో హైప్ ఏందంటే, అసలు లైక్ చాలా మీమ్స్, చాలా ట్రోల్స్ సినిమా ఫేమస్ అయింది. దాని తర్వాత అనుకున్నాం ఓకే. మనం చూద్దాం అని జెప్పి. సో, ఏమైందంటే నేను యాక్చువల్లీ ఈ సినిమా ఎప్పుడో నేను చూడడం ట్రై చేశాను. అప్పుడు నాకు తలనొప్పొచ్చింది. మేబీ మైండ్ సెట్ బాలేదని జెప్పి, దాని తర్వాత నేను పక్కన పడేసాను. దాని తర్వాత ఎవరో చెప్పారు, "అరేయ్! నువ్వు మళ్ళీ చూడరా" అని జెప్పి మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. ఎందుకంటే మాకు కూడా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం అని జెప్పి. సో, నేనేమనుకున్నా అంటే, ఓకే. మనం ఇంకొకసారి ట్రై చేద్దాం అని చెప్పి మనం చూద్దామని. దాని తర్వాత సినిమా చూడడం జరిగింది. నేను ఒక్క చెప్పాలంటే ఏదో అడ్డమైన సినిమా. అడ్డమైన ఎంత అడ్డమైన సినిమా అంటే అంత అడ్డమైన సినిమా. సో స్టూపిడ్ నాకు బేసిక్‌గా చిరాకు దొబ్బింది సినిమా చూసే కొద్దీ. అంటే ఈ సినిమా రివాజ్ చేసే కొద్దీ అసలు ఏమవుతుందో నాకు తెలీదు గానీ ఐ థింక్ లాస్ట్ 5 సినిమాలు మొత్తం తిప్పి కొడితే ఒక్కటి తప్పితే అదేమో 'బాలు' తప్పితే నాకిప్పటివరకు లాస్ట్ చూసిన సినిమా 'వాసు' నుండి నాకు చిరాకు దొబ్బింది చూసి ప్రతి సినిమా అయితే. ఏందో నాకర్థం కావట్లేదు. బేసిక్‌గా ఏజ్‌తో కొద్దీ అదేం రావట్లేదు. సో, యాహ్! బేసిక్‌గా సినిమా అయిన తర్వాత నాకు తలనొప్పొచ్చింది. అండ్ దెన్ చెప్తున్నా కదా! ఇదో అడ్డమైన సినిమా. సో, యాహ్! అండ్ నెక్స్ట్ ఏందది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమి లేవు. ఆల్రెడీ చెప్పాను. సో, ఇప్పుడు కథ చెప్తా ఎవరికైనా మర్చిపోతే. సో, ఆ 'రంభా' థియేటర్‌లో అమలాపురంలో అప్పలరాజు అని ఒకడుంటాడు. మన సునీల్ గారు. వాడు సినిమా పిచ్చోడనమాట. సో, వాడికి డౌటొస్తది. ఎందుకు డైరెక్టర్స్ ఇంత అడ్డమైన సినిమాలు బయటకి తీసుకొస్తున్నారని జెప్పి. వీడి ఆశయం ఏందంటే, ఈ సో కాల్డ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకంటే నేను బెటర్‌గా నేనొక సినిమా డైరెక్ట్ చేయగలనని జెప్పి, వాడు వాళ్ళ డ్యాడీతో జెప్తాడు. బట్ వాళ్ళ డ్యాడీ జెప్పే ఒక మంచి పాయింట్. ఏందంటే, "ఒరేయ్! నువ్వు ఎవరి దగ్గర అసిస్టెంట్ ఇంకా పని చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు" అని వాడు చెప్పాడు. సో, వాడేం చేశాడంటే వాడు వెంటనే హైదరాబాద్‌కెళ్ళి వాడి ఫ్రెండ్ ఎవడో సుబ్బుడు ఉంటాడనమాట. ఆ సుబ్బుడు ఆ సుబ్బుడు ఆడి పేరు మర్చిపోయారురా! వాడి పేరేందిరా? ఒక్క నిమిషం నేను చెప్తా మీ అందరికి. వాడి పేరేంటి? సత్యం రాజేష్ పేరు. ఈడేమైనా క్రెడిట్ ఉందా? ఓకే. సత్యం రాజేష్ క్రెడిట్ ఇవ్వలేదు ఇక్కడికి. ఇక్కడ వాళ్ళు క్రెడిట్ ఇవ్వలేదు గానీ ఎవడో వాడి ఫ్రెండ్ వాడు సెట్‌కెళ్తే వాడక్కడికెళ్తాడు. సో, హైదరాబాద్‌కొచ్చి దాని తర్వాత వాడు స్క్రిప్ట్ రాస్తాడు 'నాయకి' అని చెప్పి ఇదొక ట్రాజిక్ స్టోరీ. సో, వాడేం చేసాడంటే కొట్టుకుందాం 'కొట్టుకుందాం రా' అని ఓ సినిమా విడుదలవుతది. అక్కడ వాడొక ప్రొడ్యూసర్‌ని కలుస్తాడు 'రాకీ' అని చెప్పి. ఇది మన 'రఘుబాబు' గారు. సో, వాడేం చెప్తాడంటే, "సార్ నా దగ్గర ఒక కథ ఉంది. ట్రాజడీ స్టోరీ" అని చెప్పి. "ఎప్పుడు కలుద్దాం" అంటే, "రేపు పొద్దున లేదు నువ్వు నన్ను కలవకు. ఎప్పుడొచ్చినా కలవని" చెప్పి వాడు ఆఫీస్‌కెళ్తాడు. అక్కడ ఒక పియోన్ ఉంటాడు. వాడెప్పుడు పడుకొని ఉన్నే ఉంటాడు. ఆడు ఆడు సినిమా మొత్తం పడుకునే ఉన్నే ఉంటాడు. సో, వాడు చదువుతాడు. మొత్తం వాడేం చెప్తాడంటే, "అన్నీ బాగున్నాయి గానీ" సెకండ్ హాఫ్‌లో హీరో చచ్చిపోవడం ఏం బాలే. నువ్వు మార్చు అని చెప్పి వాడి క్రియేటివ్ హెడ్ పుష్పానంద్ ఉంటాడు. ఇది మన హర్షవర్ధన్ గారు. ఆయన స్క్రిప్ట్ చదివి ఆయన కొంచెం చేంజెస్ సజెస్ట్ చేస్తాడన్నమాట. ఒక సలహా ఇస్తాడు. కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని చెప్పి. కానీ అప్పలరాజు చాలా మొండోడు. ఆడేం చెప్తాడంటే, లేదు నేనేం చేంజ్ చేయట్లేదు. ఒక్క పదం కూడా మార్చట్లేదు అని చెప్పి. దాని తర్వాత వాళ్ళు ఫైనాన్సర్స్ దగ్గరికెళ్తే, ప్రొడ్యూసర్ దగ్గరికెళ్తే వాళ్ళేం చెప్తారంటే, లేదు ఈ సినిమాలు ఎవరు చూడరు. సినిమా ఎంత రిడిక్యులస్‌గా ఉన్నదంటే నాకు ఆల్రెడీ తెలుసు ఇటువంటి మనుషులు ఉంటారు గానీ, వాళ్ళు వాళ్ళేదో ప్రొడ్యూసర్స్, ఫైనాన్సర్స్ దగ్గరికెళ్తారు. శివరాగేష్ రెడ్డి గారిని కలుస్తారు. ఇంకొంతమందిని కలుస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు యూ నో మీరు మా హీరోని పెట్టుకోండి అని చెప్పి, లేదు ఇది అమ్మాయి ఏం బాగోదు. దాని తర్వాత జయప్రకాష్ రెడ్డి గారిని కలిస్తే, వాళ్ళందరిని చిన్న చిన్న షెడ్డీలో పెట్టి వాళ్ళు సెక్స్ చూపి అని చెప్పి. సో, ఇటువంటి కొంతమంది హౌలా నిర్మాతలు వాళ్ళు కలుస్తారు.
సో, ఏందంటే ఈ ప్రాసెస్‌లో రాకీ అప్పలరాజుకు సలహా ఇస్తాడనమాట. ఏందంటే, మనకి ఎవరు లేకపోతే ఫైనాన్సింగ్ ఇవ్వరు అప్పలరాజు. సో, నువ్వొక పని చెయి. ఈ టాప్ హీరోయిన్ కనిష్క గారిని కలిసి ఆమెకి కథ నరేట్ చెయి. ఎందుకంటే, టాప్ హీరోయిన్ ఉంటే ఎవడో ఒకడు ఫైనాన్స్ రావడానికి, ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళొస్తారు. సో, ఫైనల్‌గా ఆ అమ్మాయి ఏందంటే ఒకడుంటాడు బాబుగారు అని చెప్పి. సో, బాబుగారు వీళ్ళిద్దరికి ఏదో రిలేషన్ నడుస్తుందని జెప్పి వాడు బేసిక్‌గా అమ్మాయి ఎక్కడ ఉంటే వాడు కూడా ఉంటాడు. ఫైనల్‌గా వీడెళ్ళి కనిష్కని వాడు కలుస్తాడు. కథ నరేట్ జేస్తాడు. దాని తర్వాత ఈ సినిమా మనం జేస్తున్నాం. ఒప్పుకుంటది. అప్పుడు రాకీ, అప్పుడు అప్పలరాజు, దాని తర్వాత నిర్మాతలు వాళ్ళందరూ ఎళ్లి డేటాబేసు అని ఒక ఆయన ఉంటారు. ఇది మన కృష్ణమోహన్ గారు. వాళ్ళ సినిమా ఫైనాన్స్ జేయడానికి వాడు వెళ్తాడు. వాడేం జెప్తాడంటే టాప్ హీరో టాప్ హీరోస్ నాకు కావాలి. ఓకే. టాప్ హీరోస్‌కెళ్ళిన తర్వాత వాళ్ళకు ఈ ఉన్నదే ఇద్దరు. ఏందంటే ఒకడు బాబు గారిని తీసుకోవాలి. లేకపోతే ఇంకోడుంటాడు 'కేటీ రావు' అని చెప్పి. సో, 'కేటీ రావు'ని వాడు కలుస్తాడు. 'కేటీ రావు' గాడు వాడికేం కావాలంటే వాడు బేసిక్‌గా బాబు గారు ఇష్టం లేదు. సో, వాడు సినిమాను ఒప్పుకోవడానికి వాడు చేస్తాడు. కానీ ఇక్కడ సినిమాల్లో బ్యాడ్ లక్ ఏందంటే వాడు ఆహ్, వాడి బ్యాడ్ లక్ ఏందంటే హీరోకి ఎక్కువ రోల్ లేదు. సో, వాడేం జెప్తాడంటే, "ఈ సినిమాలో నా రోల్ చాలా తక్కువుంది గదా! మనం ఒక ఐటెమ్ సాంగ్ పెట్టేద్దాం. ఎందుకంటే, అప్పుడు నాకు కొంచెం స్కోప్ ఉంటది." బేసిక్‌గా వాడు వాడు కామిస్టు. సో, వాడెందుకు జేసాడంటే, ఆ కనుష్కతో మేమేదో ఫిట్టింగ్ జేయొచ్చు, లైనేయొచ్చు అని జెప్పి వాడు సినిమాకు ఒప్పుకుంటాడు. ఈ 'కేటీ రావు' గాడు. ఇది మన ఇది మన అజయ్ గారు. సో, వాళ్ళు ఫస్ట్ బాబురావుగా హీరోగా పెట్టుకుంటే వాడెళ్ళిపోతాడు. వాడికేదో క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో, ఈ బాబు గారు డేటాబేసు ఇదంతా వాళ్ళు చేసే కొద్దీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ డేటాబేస్ గాడు లేదు మేమింకా ఫైనాన్స్ చేయట్లేదు. మీ సార్ మీరు సావండి అని చెప్పి దాని తర్వాత వీళ్ళందరూ కలిసి శ్రీశైలం అన్నని వాళ్ళు కలుస్తారు. ఆడెవడంటే ఒక రౌడీ షీటర్. ఇది మన బ్రహ్మానందం గారు. ఆయన్ని సినిమాని ఫైనాన్స్ చేస్తారని చెప్పి ఆయన ఒప్పుకుంటారు. కానీ ఆడు పెట్టే ఒకడే ఒక కండిషన్ అన్ని సినిమాలో అన్ని సాహిత్యం, అన్ని లిరిక్స్ ఏదైతే ఉన్నాయో వాడి వల్లనే రాయాలి. సో, ఏందంటే ఆహ్, ఈ కేటగాన్ని పెట్టుకున్న తర్వాత ఇది మొత్తం వాళ్ళు చేసే కొద్దీ వాళ్ళు మ్యూజిక్ సెట్టింగ్స్‌కెళ్తారు. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ శర్మ ఉంటారు. ఇది మన 'ఆలీ' గారు. వాడు ట్యూన్ స్కోర్ చేస్తాడు. అండ్ దెన్ వాడు ఈ 'శ్రీశైలం' అని రాసే లిరిక్సు పాట పేరేందిరా ఒక్క నిమిషం చెప్తా మీ అందరికి. ఆ! ఏంటది 'రింగ్ రోడ్ కాడ ఉంది రంగనాయకి' అని వాళ్ళేదో ఐటెమ్ సాంగ్ రాస్తారు. దాని తర్వాత వాళ్ళేం చెప్తారంటే సిట్యుయేషన్ పరంగా ట్యూన్ కొట్టాలి గానీ, లేదు సిట్యుయేషన్‌కి ఏం అవసరం లేకుండా ట్యూన్ కొట్టాలి. అది కొత్తదనం అంటే అని చెప్పి వాళ్ళెళ్లి వాళ్ళు తీస్తారు. సో, అది ఆహ్, యూ నో ఐటెమ్ సాంగ్ జేసిన తర్వాత సినిమా షూటింగ్ అవుతది. అండ్ దెన్ సినిమా విడుదలైన ముందు ఈ మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు మీడియాని రివ్యూ రాయడానికి వాళ్ళు జేస్తారు. కానీ బాబు గారికేందంటే వాడికి చాలా జెలసీ. సో, వాడేం జేసినాడంటే అందరి రివ్యూస్‌ని వాడుకొని వాడు సినిమాని సారీ. అందరిని రివ్యూ రైటర్ వాడుకొని సినిమాని కిందకి దించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో, వాళ్ళేం జేస్తారంటే వాళ్ళకి క్యాంపెయిన్ నడుస్తారు. నెగెటివ్ క్యాంపెయిను. ఇప్పుడేందంటే సినిమా అయింది గదా! ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కొనిన తర్వాత వాళ్ళు ఒక కలుస్తారు. 'ఒంటికన్ను గవార్రాజు' ఒంటి 'ఒంటికన్ను గవార్రాజు' అని జెప్పి వీడికేం అమ్మా! Sorry. I'm sorry. I'm sorry. వీడికేందంటే ప్రోమోలు వేరే మ్యాటర్‌లో కట్ జేయాలని జెప్పి హీరోని చాలా ఎక్స్‌పోజింగ్ ఉంటదని జెప్పి వాడు ఎడుగుతాడనమాట. కానీ అప్పలరాజు వాడేం జేయడు. సో, గవార్రాజు ఏం జెప్తాడంటే, లేదు నేను ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ జేయను. కానీ వీడెళ్లి బాబు గారిని గలిస్తే అదేందంటే, లేదు ఈ సినిమా ఎలాగైనా ఫ్లాప్ అవ్వాలి గదా! సరే డిస్ట్రిబ్యూషన్ హక్కులు నేనే తీసుకుంటా రాష్ట్రం ఉందని జెప్పి. సో, ఆ లాస్ట్ మినిట్‌లో ఏందంటే ఈ 'గవర్రాజు' వాడు నిర్మాతని మోసం జేసి, లేదు నేను సినిమా విడుదల జేయట్లేదు. మీరు సావండి అని ఆడు చెప్తారు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళెళ్లి డేటాబేస్‌ని కలుస్తారు. అండ్ దెన్ వాడు ఒప్పుకుంటాడు సినిమా డిస్ట్రిబ్యూట్ జేయడానికి. దాని తర్వాత ఈ బాబు గారు వాడేదో సినిమా తీసాడనమాట. 'ప్రాణం తీస్తా' అని జెప్పి ఇది రిలీజ్ అవుతది. 2 సినిమాలు సో, 'నాయకి' దాని తర్వాత 'సంక్రాంతి.'
నాయకి అండ్ ప్రాణం తీస్తాయి. 2 సినిమాలు సంక్రాంతి సీజన్‌లో 2 విడుదలవుతున్నాయి. సో, ఏందంటే కాంపిటీషన్‌లో వెళ్ళాలని జెప్పి, అప్పుడు ఎక్కువ హిట్ అవుతుందని జెప్పి, సో, ఈ బాబుగారు ఏం చేశారంటే రామనాయుడు స్టూడియోస్‌లో అక్కడ ఫిల్మ్ ప్రింట్ ఉందనమాట. అక్కడ ఫిల్మ్ నెగెటివ్స్ మొత్తం మనం తగలబెట్టేయాలని జెప్పి వాళ్ళక్కడికెళ్తారు. సో, అక్కడెళ్ళి సో, వాళ్ళొక నిర్ణయం పెడతారు. సారీ, వాళ్ళొక ప్రయత్నం జేస్తారు. కానీ వాళ్ళేం జేసినారంటే వాళ్ళు వేరే సినిమాకి నెగెటివ్‌కి వాళ్ళు తగలబెడతారు. ఆ 'నాయకి' సినిమా వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు రిట్రీవ్ జేస్తారు. అందులో మొత్తం యెళ్ళే కొద్దీ సినిమా చాలా పెద్ద హిట్టు. దాని తర్వాత సినిమా విడుదలవుతది 'నాయకి' సినిమా. క్రిటిక్స్ సినిమాని యేసుకుంటారు. అండ్ దెన్ 'అప్పలరాజు' అందరిని వాడు అందరి మీద వాడు యూ నో అందరిని వాడు యేసుకుంటాడు. కానీ తీరా చూస్తే పబ్లిక్ టాక్ సినిమా సూపర్ హిట్టు. 'శ్రీశైలం అన్న సాహిత్యం అద్భుతమైన కవి, మాకు చాలా నచ్చాయి పాటలని' జెప్పి, సో, బేసిక్‌గా క్రిటిక్స్‌కి చెప్పే మాట, దాని తర్వాత పబ్లిక్ టాక్‌కి చాలా తేడా ఉందని జెప్పి, సర్ప్రైజింగ్‌లీ ఈ సినిమా పెద్ద హిట్ అవుతది 'నాయకి'. దాని తర్వాత 'నాయకి' సినిమా వాళ్ళు ఏందంటే గుర్రం గు 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 'గుర్రం అవార్డ్స్‌లో' అన్ని అవార్డ్స్, అన్ని డిపార్ట్‌మెంట్‌లో ఈ 'నాయకి' సినిమాకొస్తది. అండ్ దెన్ ఫైనల్‌గా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏందంటే 'అప్పలరాజు' వాడేదో ట్రాజిక్ హార్ట్ టచింగ్ సినిమా తీద్దాం అనుకున్నారు గానీ, వాడు కామెడీ సినిమాకి ఫైనల్‌గా వాడికి అవార్డ్ చిందుతదనమాట. సో, ఫస్ట్‌గా వాడికి బాధేస్తది. ఏందంటే వాడు అనుకున్న స్క్రిప్ట్ వాళ్ళు మొత్తం కూనీ చేశారని జెప్పి, దాని తర్వాత అదేం కాకుండగా వాడు కూడా డాన్స్‌లేయడం మొదలుపెడతారు. సో, ఇది సినిమా కథ. అండ్ మధ్యలో నేను చెప్పడం మర్చిపోయా. సినిమా కన్ఫర్మ్ అయిన తర్వాత వీడేదో అసిస్టెంట్ డైరెక్టర్స్‌ని ఇంటర్వ్యూ చేస్తాడు. సో, నలుగురు హౌలగాళ్ళు దొరుకుతారు. అండ్ దెన్ వాళ్ళందరూ వాళ్ళతో పాటు సినిమా తీస్తారనమాట. సో, యాక్టింగ్ విషయానికొస్తే ఇది సినిమా కథ. సారీ, ఎవరైనా సో, యాక్టింగ్ సంగతానికొస్తే ఎవడైనా మర్చిపోతే 'సునీల్' గారు ఈస్ వెరీ సిన్సియర్ ఇన్ హిస్ రోల్ అండ్ చాలా అద్భుతమైన యాక్టింగ్ చేశారు. బేసిక్‌గా ఆయన కళ్ళల్లో ఉండే ఒక అమాయకత్వం, అందులో ఉండే ఒక ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో, అది సినిమా మొత్తం ఆయన మెయింటైన్ చేశారు. అండ్ మన అందరికి తెలుసు 'సునీల్' గారు చాలా మంచి యాక్టర్. కానీ ఈ సినిమా అది బేసిక్‌గా జస్ట్ రీఎన్ఫోర్స్ చేశారు. ఒక అద్భుతమైన డ్రమాటిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. దాని తర్వాత పాటల్లో ఆయన డాన్సెసు ఎంత బావున్నాయంటే, అసలు ఎంత ఉండే ఒక అద్భుతమైన ఒక గ్రేస్. మన 'చిరంజీవి' గారు డాన్స్ చేసినప్పుడు గ్రేస్ ఉంటది గదా! అంటే ఆ రేంజ్ నేను చెప్పట్లేదు గానీ, 'సునీల్' గారు డాన్స్ చేసినప్పుడు అరే! ఇంత స్మూత్‌గా, ఇంత గ్రేస్‌ఫుల్‌గా అసలు ఈయన ఎట్లా చేస్తున్నాడనేది అది ఈ సినిమాలో పీక్స్‌లో ఉంటది. సో, వన్ ఆఫ్ ద గ్రేట్ డాన్సర్స్ ఇన్ టాలీవుడ్. మొత్తానికి ఈ సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే ఇది 'సునీల్' వన్ మ్యాన్ షో అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నాకు నచ్చిన పాత్ర ఏందంటే 'సుమన్ శెట్టి' గారు. చాలా ఫన్నీగా అనిపించింది. అన్నమాచార్యగా ఒక రిడిక్యులస్ క్యారెక్టర్ చేసి ప్రతిదానికి భయపడుతూ ఉంటాడు. ఏమైనా అయితే వాడు "ప్రసాదం తీసుకోండి సార్" అని ఆడు చెప్తాడు. 'సునీల్' గారు, 'సుమన్ శెట్టి' గారు తప్పితే నాకు ఈ సినిమాలో నాకు పిచ్చెలేసిందిరా. అందరూ వెరీ యూజ్‌లెస్ అండ్ నాకు చాలా ఇరిటేషన్ అనిపించింది. ఎందుకంటే బ్రహ్మానందం గారి రోలు ఆయన ఏదో నాకెందుకో 'శ్రీహరి' గారిని ఇమిటేట్ జేసినట్టు నాకట్లా అనిపిచ్చింది. దాని తర్వాత 'స్వాతి' గారి రోల్ అయితే నాకు చాలా ఇరిటేషన్ అనిపించి ప్రతి దానికి షట్ అప్. దాని తర్వాత అసలు నువ్వేం జేసినావంటే 'టైటానిక్' యెస్. ఆమెకి రెండే డైలాగులు సినిమాలో. యెస్. లేకపోతే షట్ అప్, ఈ రెండే ఉంటాయి సినిమాలో. అది తప్పితే ఇంకేమి ఉండదు. ఆమె సినిమాలో ఎందుకుందో నాకు ఈ సినిమా చూసినాక నాకు డౌటొచ్చింది. ఇందాక నేను ఎందుకు నవ్వుతున్నానంటే స్పూఫ్‌లు ఫన్నీగుంటాయండి. నాకు బేసిక్‌గా స్పూఫ్స్ అనేది నాకు చాలా ఇష్టం తెలుగు ఇండస్ట్రీలో. సో, ఒక రకంగా చూస్తే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ 'సుడిగాడు'. దాంట్లో అన్ని సినిమాలుంటాయి దాంట్లో. ఓకే. సో, అయన్నీ ఉండే ఉంటాయి. బట్ బేసిక్‌గా ఈ సినిమాల్లో ఓకే, ఏదో ఒకటి ఉండే ఉంటది. వేణుమాధవ్ గారి క్యారెక్టరైజేషన్ కూడా ఎంత ఇరిటేషన్ తెప్పిస్తదంటే, చిరాకు దొబ్బింది. అసలు ఒక గార్డు అసలు అటువంటి గార్డ్ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఆబ్వియస్‌గా నాకు తెలుసు అదొక సెటైర్ అని చెప్పి. బట్ సెటైర్ అనేది అది కమెడిక్ వేలో అది ఎక్కుతుందంటే అది ఒక రకం అనుకో. అదే రకంగా నీకు ఇరిటేషన్ తెప్పిస్తుందనుకో అది వేరే విషయం. సో, నాకు చిరాకు దొబ్బింది కాబట్టి నేను అదే చెప్తున్నా. నాకు ఫుల్ ఇరిటేషన్ తెప్పించింది. సో, దట్ ఈస్ అబౌట్ యాక్టింగ్. ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే చెప్పడానికి చాలా ఉంది. ఓకే. సో, ఈ సినిమా అనేది అసలు
ఏం జెప్పాలో నాకు తెలీదు గానీ, ఓకే. ఇది ఆబ్వియస్‌గా తెలుగు ఇండస్ట్రీ మీద ఒక సెటైర్. అండ్ దెన్ ఇది మన 'ఆర్‌జీవి' గారు తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఏదైతే చూసారో, అనుభవించారో అనేది ఒక సినిమా పరంగా అది తీద్దాం అనుకున్నాను. దీనికి ఆహ్, ఆబ్వియస్‌గా దీని కంపారిజన్ 'నేనైతే' సినిమా. 'నేనైతే' వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. బట్ దాని గురించి తర్వాత జెప్తా. సో, ఈ సినిమాలో ప్యారలెల్స్ ఏదైతే ఉన్నాయో, బేసిక్ ప్యారలెల్స్ అంటే లైక్ ఈ స్పూఫ్స్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌ని ఆయన స్పూఫ్ చేసే విధానం ఇవంటే చాలా ఉన్నాయి సినిమాలో. ఇది ఆయన అందరిని యేసుకుంటారు. ఇన్క్లూడింగ్ హిమ్సెల్ఫ్ అనమాట. సినిఫైల్స్ యేసుకుంటారు. క్రిటిక్స్, హీరోస్, హీరోయిన్స్, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, సంగీత దర్శకులు, దాని తర్వాత ఫైనాన్సర్స్ అందరిని యేసుకుంటాడు సినిమాలో. అండ్ సినిమాలో స్పూఫ్స్ చాలా అద్భుతంగా చేశారు. ఇందాకడ నవ్వుతున్నా కదా! ఏందంటే వాళ్ళు 'నంది అవార్డ్స్' వాళ్ళు గుర్రం అవార్డ్స్‌కి మార్చారు. దాని తర్వాత 'కొట్టుకుందాం రా' సినిమా ఉంటది. అది ఆబ్వియస్‌గా స్పూఫ్ ఆన్ మన వెంకటేష్ గారు 'రా' సినిమాలు. దాని తర్వాత సినిమా స్టార్టింగ్‌లో ఆ సినిమా పేరు మీరు గమనించుంటే అంటే నాకు తెలుగు చదవడం రాదు. నేను వేరే పాడ్‌కాస్ట్‌లో ఇన్నా గాని, సినిమా స్టార్టింగ్‌లో ఆ సినిమా పేరు 'ఎదవ' అంటే ఏంటి ఇడియట్ అని సినిమా పేరు. నీకు రవితేజ గారి మొహం కూడా కనిపిస్తది ఆ పోస్టర్ మీద. సో, ఈ సినిమాలో ఆబ్వియస్‌గా కొంతమంది ఉంటారు. 'సునీల్' గారు ఈస్ 'ఆర్‌జీవి'. దాని తర్వాత మన 'కోట' గారు ఈస్ 'దిల్ రాజు' గారు ఒంటి ఒంటిగను గవర్రా ఒంటిగను గవర్రాజు, అజయ్ ఒక స్టార్ హీరో, కనిష్క ఆబ్వియస్లీ అనుష్క గారు, 'కేటీ రావు' అనేది నాకెవడో తెలీదు గానీ, అదే మన అజయ్ గారి పాత్ర గదా! సో, 'కేటీ రావు' అదెవడో స్టార్ హీరో. 'బాబు' గారు అనేది అది వెరీ క్లియర్‌లీ స్పూఫ్ ఆన్ నాగ చైతన్య గారు. 'శ్రీశైలం అన్న' అనేది నాకు తెలిసినంత వరకు ఇద్దరు. ఒకటి 'ఏఎం రత్నం' గారు. ఎందుకంటే ఒక నిర్మాత ఫైనాన్స్ చేసే కొద్దీ ఆయనకి లిరిక్స్ రాయడం అంటే అది మన 'ఏఎం రత్నం' గారు. రెండోదేంటంటే నాకట్లా అనిపిచ్చింది. మన 'దావూద్ ఇబ్రహీం' స్పూఫ్ నాకట్లా అనిపిచ్చింది. నెక్స్ట్ 'రింగ్ టోన్ రెహమాన్ శర్మ' ఆళ్ళగారి పాత్ర అయితే ఇది 'మెలోడీ బ్రహ్మ' అంటే అదే అదే అంటారు కదా! 'స్వరబ్రహ్మ మణిశర్మ' గారు. సో, 'రింగ్ టోన్ రెహమాన్ శర్మ' నుండి అంటే అది స్పూఫ్ ఆన్ 'మెలోడీ బ్రహ్మ' మణిశర్మ నాకట్లా అనిపిచ్చింది. 'రెహమాన్ శర్మ' అంటే అది బేసిక్‌గా 'ఏఆర్ రెహమాను' అండ్ మణిశర్మ గారు. వాళ్ళిద్దరు మిక్సీలో కొడితే అదే పేరొస్తది 'రెహమాన్ శర్మ' అని జెప్పి. దాని తర్వాత 'డేటాబేస్' ఇదెవరో నాకు తెలీదు గానీ 'కృష్ణ భగవాన్' గారు చాలా మంచిగా జేశారు. అండ్ దెన్ ఇంకోటి అదేంది వీడు సెట్‌కొచ్చి వాడి ఫ్రెండ్ హనుమాన్ పాత్ర జేస్తుంటే అక్కడ హీరో వస్తారు గదా! అది బాలయ్య గారి స్పూఫ్ ఉంటది. ఏం సినిమా ఏం సినిమా తీస్తున్నావురా అంటే 'వీర హనుమాన్ రెడ్డి' అని సినిమా పేరు 'వీర హనుమాన్ రెడ్డి' అంట. ఓకే. సో, అండ్ దెన్ ఇంకోటి ఆ పియూన్ ఉంటాడు గదా! 'రాకీ' ఆఫీస్‌లో. అది సినిమాలో చాలా మంచి కామెడీ ట్రాక్ నాకు నచ్చింది. ఏందంటే అది నువ్వు గమనిస్తే ప్రతి సినిమాలో ఎవడొచ్చినా సరే వాడు పడుకుంటాడు. అండ్ దెన్ హైలైట్ ఏందంటే ఎవడో వస్తాడు. మేబీ ఆ రుద్రవీణ గాడెవడో నాకు సరిగ్గా గుర్తులేదు గానీ వాడొచ్చినప్పుడు లేకపోతే రుద్రవీణ గాడు వాడు లోపల స్లో మోషన్‌లో వస్తాడు. స్లో మోషన్‌లో వస్తే వీడు వాల్ మీద గోడ మీద నుంచుని ఆడింకా పడుకునే ఉంటాడు. అది హైలైట్ అసలు. బట్ యాహ్! దీస్ ఆర్ ఆల్ ద గుడ్ థింగ్స్ అబౌట్ ద మూవీస్. అంటే ఇండస్ట్రీలో నీకు చాలా మంది పాత్రలు కనిపిస్తాయి. ఇన్ జనరల్ లైక్ నిజ నిజ జీవితంలో ఇండస్ట్రీలో పనిచేస్తే నీకు పాత్రలు కనిపిస్తాయి. చాలా అంటే క్యారెక్టర్స్ కనిపిస్తాయి. వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ పీపుల్. సో, అది ఆయన మంచిగా క్యాప్చర్ చేశారు. అండ్ ఆ స్పూఫ్స్ బాగున్నాయి. లైక్ ఆ కామెడీ కొంచెం అక్కడక్కడ. కానీ సినిమాలో ప్రాబ్లమ్ ఏందంటే నీకు లైక్ ఈ సినిమా బేసిక్‌గా దానికేం పాయింట్ లేదు. ఇవన్నీ బావుంటాయి. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ సీను నాకు చిరాకు దొబ్బింది. సో అన్నాయింగ్ అసలు. 'ఎంఎస్ నారాయణ' గారి క్యారెక్టరు అటువంటి మనుషులు నేను కలిసా. ఏందంటే, "ఎందుకు సార్ శివ అంటే మీకు నచ్చలేదంటే, అదేంటి సార్ మేము ఏంటది మెకానిక్ సైకిల్ చైన్ తీయడానికి 10 నిమిషాలు పడుద్ది. కానీ 'నాగార్జున' గారు ఇట్లా లాగేస్తే అది అసలు అటువంటి మాట్లాడేవాళ్ళు నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ 'రుద్రవీణ' ఇటువంటి మనిషి నేనెప్పుడైనా నా నిజ జీవితంలో నేను కలిస్తే ఖచ్చితంగా
పట్టాల ఆడిని కొడతా. అసలు నేనాడిని నేను లాగబెట్టి కొడతా, లేకపోతే నేను నిజంగానే వాడిని కొడతా. ఓకే. సో అన్నోయింగ్. ఇది చెప్తున్నా కదా! నాకు ఓన్లీ నచ్చిన ఒకే ఒక క్యారెక్టర్ 'హనుమత్ చారయ్య'. నాకు చాలా ఫన్నీగా అనిపించింది క్యారెక్టరైజేషన్. అండ్ 'సుమన్ శెట్టి' గారు పెర్ఫార్మన్స్ అదరగొట్టారు. 'స్వాతి' గారి క్యారెక్టర్ అన్నోయింగ్ ఇందాక చెప్పినట్టు యెస్. షట్ అప్! ఈ రెండే ఉంటాయి. అసలు ఎందుకురా బాబు మా బుర్ర తింటావు. అండ్ ఇంకోటేందంటే సినిమాలో ప్రాబ్లమ్ సినిమాకసలు పాయింటే లేదు. ఓకే. ఈ సినిమాలో ఆయన ప్రయత్నం ఏందంటే, ఒక సినిమాని తీయాలంటే నువ్వు ఎన్ని కాంప్రమైజ్‌లు జేయాలి. హీరోతో జేయాలి, హీరోయిన్‌తో జేయాలి, మ్యూజిక్ డైరెక్టర్‌తో చేయాలి, ప్రొడ్యూసర్‌తో చేయాలి, డిస్ట్రిబ్యూటర్‌తో జేయాలి, ఫైనాన్సర్స్‌తో చేయాలి. అంటే బేసిక్‌గా అందరితో కాంప్రమైజ్ అవ్వాలి. ఒక సినిమా తెర మీద రావాలంటే. ఓకే. సో, అది చెప్దాం అనుకున్నాడు. అండ్ దెన్ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫన్నిగుంటది. ఏందంటే 'ఆర్‌జీవి' గారు అందరిని యేసుకుంటారు. 'అబ్బుసృత్తి కాదురా టాలెంట్' అనే పాటలో, 'మాయబజార్' పాటలో అందరూ యేసుకుంటారు. స్టార్ హీరోసు, డైరెక్టర్సు వీళ్ళేం పీక పొడుచారని జెప్పి. బట్ దెన్ స్టూపిడ్‌గా అవుతది. 'రఘుబాబు' గారొస్తారు, 'హర్షవర్ధన్' గారొస్తారు. అండ్ దెన్ 'హర్షవర్ధన్' గారు పాత్ర ఎంత ఎన్నోయింగ్ అంటే అంత ఎన్నోయింగ్. అసలు ఏందో నేను ఇందాక జెప్పినట్టు ఈ సినిమాకి కంపారబుల్ మూవీ అంటే ఆబ్వియస్‌గా 'నేనింతే.' ఆ సినిమా డైరెక్ట్ జేసేదెవడు ఈయన శిష్యుడు 'పూరి జగన్నాథ్' గాడు. సారీ 'పూరి జగన్నాథ్' గారు నాట్ గాడు. 'పూరి జగన్నాథ్' గారు. కానీ 'నేనింతే' అనే సినిమా ఏదైతుందో వే బెటర్ ఫిల్మ్ అండ్ డన్ ఇన్ మోర్ కమర్షియల్ వే. అంటే చాలా ఎంటర్‌టైనింగ్ అండ్ ఎమోషనల్ మేనర్‌లో ఉంటది. నీకు 'నేనింతే' సినిమాలో నీకు ఒక్క సెకండ్ బోర్ కొట్టదు. అది కూడా ఇండస్ట్రీ మీద సటైరే. బట్ అది చాలా జస్ట్ డన్ ఇన్ వే బెటర్ వే. చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. చాలా మంచి కాన్ఫ్లిక్ట్ ఉంటది 'నేనింతే' సినిమాలో. ఈ సినిమాలో అది లేదు. ఇది ఎంత వరస్ట్‌గా చేశారంటే ఈ సినిమాలో ఇంకోటేందంటే వరుసగా చేసే కొద్దీ ఈ సినిమాలో మెయిన్ మైనస్ ఏందంటే మూవీ చాలా స్లోగా, చాలా బోరింగుంటదండి. సినిమాల్లో యెస్ ఫన్నీ పార్ట్స్ ఉంటాయి. కానీ ఒక పాయింట్ వచ్చిన తర్వాత అందరూ చండాలమైన యాక్టింగు, చండాలమైన నటన, దాని తర్వాత అధ్వానంగుండే ఒక అసలు అడ్డమైన దర్శకత్వంతో ఇది జస్ట్ అన్నిట్లికంటే జస్ట్ వరస్ట్‌గా జేసింది. ఎస్పెషల్‌గా బేసిక్‌గా ఓకే. కామెడీ జరిగినప్పుడు నువ్వు ఎంటర్‌టైన్ అవుతున్నావు అంటే అది ఓకే. బట్ ఆ కామెడీ బోర్డమ్‌లోకెళ్ళేసరికి నీకు బోర్ తెప్పిస్తుందంటే, అంటే నీకు బోర్డమ్‌తో పాటు చిరాకు తెప్పిస్తదంటే అంటే ఇంకేం జెప్తావు? ఇంకోటేందంటే ఈ సినిమా పాయింట్ ఏందో ఇప్పటి వరకు నాకు అర్థం గాట్లేదు. ఓకే. ఆ పాయింట్ ఏదో నేను జెప్పా గాని అసలు ఓకే. ఏందంటే పాయింట్, పాయింట్ అనేది ఏంటంటే ఈ సినిమా సటైర్ వాళ్ళనుకున్నారా? లేకపోతే ట్రాజెడీ అనుకున్నారా? లేకపోతే ఈ సినిమాలో కామెడీ అనే ఆయన అనుకున్నారా? అంటే సినిమా చాలా మెటాగుంటది. ఓకే. నేను ఒప్పుకుంటా. బట్ ఇది మోర్ లైక్ ఒక ఫ్రస్ట్రేషన్ సినిమా. 'నేనైతే' కూడా ఫ్రస్ట్రేషన్ సినిమానే. 'పూరి జగన్నాథ్' గారు ఆయన ఇండస్ట్రీలో చూసే వ్యక్తులు అంటే కలిసే వ్యక్తులు అనుభవించే ఏంటది అనుభవించే అంటే ఆయన అనుభవించేవి లేకపోతే ఆయనకుండే ఒక ఎక్స్‌పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో సినిమాలో ఆయన చూపియడానికి ఆయన ప్రయత్నం చేశారు. బట్ ఆయన చాలా ఎంటర్‌టైనింగ్ వేలో, చాలా కమర్షియల్ వేలో ఆయన చేశారు. దీంట్లో అయితే లైక్ అంటే 'నేనైతే' సినిమాలో ఆయన ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు. బట్ అది చాలా వెల్ డన్ వేలో కనిపిస్తది. ఈ సినిమాలో ఆయన ఫ్రస్ట్రేషన్ అయితే నీకు జస్ట్ అన్ని క్యారెక్టర్స్ నీకు చిరాకు దొబ్బుతాయి బేసిక్‌గా. అది ఇంకోటి 'సునీల్' గారు ఆబ్వియస్‌గా ఆయన 'ఆర్‌జీవి' అంటే 'సునీల్' గారే ఈస్ 'ఆర్‌జీవి' ఈ సినిమాలో. బట్ దెన్ ఈ సినిమాలో ఇంకో ప్రాబ్లమ్ ఏందంటే, ఓకే. 'అప్పలరాజు' సినిమాలు తీద్దాం అనుకుంటున్నాడు. బట్ ఈ సినిమాల్లో 'అప్పలరాజు' అనే క్యారెక్టర్‌తో మేమసలు రిలేట్ అవ్వము. లేకపోతే మేమేది ఫీల్ అవ్వము. ఓకే. వీడికేదో అవుతుంది. మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? మేము ఫీల్ అవ్వడం కంటే మాకెక్కువ చిరాకొస్తది. ఎందుకంటే ఎవడు సక్కగా లేడు సినిమాలో. మేబీ ఇండస్ట్రీలో నిజంగానే సినిమాలో అట్లా ఉన్నే ఉంటాయి. ఇంకోటి సినిమాలో పాయింట్ ఏందంటే, నీ కలలు నెరవేరవ్వడానికి నువ్వు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. బట్ ఆయన తీసే విధానం ఏదైతే ఉందో ఇట్స్ జస్ట్ సో స్టూపిడ్ అండ్ ఇరిటేటింగ్ అనమాట. అసలు అదే చెప్తున్నా. ఇంకోటి 'బ్రహ్మానందం' గారి క్యారెక్టర్ అది ఎంత స్టూపిడ్‌గా ఉంటదంటే, అంత స్టూపిడ్‌గా ఉంటది. దెన్ వేణుమాధవ్ గారిదైతే వేణుమాధవ్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కమెడియన్స్. దీంట్లో అయితే జస్ట్ ఎంత అతి చేస్తారంటే, మరొక్కసారి చిరాకు దొబ్బిందిరా అది జూసి. ఓవరాల్ నేను ఒక ముక్కలో చెప్పాలంటే, ఇది అండర్ రేటెడ్ మూవీ కాదు. ఇది ఫ్రాంక్లీ ఒక బోరింగ్ అండ్ ఒక బ్యాడ్‌లీ మేడ్ సినిమా. అంతే. అది వేరే ఏదో ఒక కామెడీ ఉంది, ఏదో మెట్టగా ఉందని చెప్పుకోవడానికి సినిమా బావుందని నేను చెప్పలేను. నాకు చాలా బోర్ కొట్టింది సినిమా చూసే కొద్దీ. యెస్. నేను నవ్వాను. ఎందుకంటే స్పూఫ్‌లు మంచిగున్నాయి. బట్ ఓవరాల్ యాస్ ఎ సినిమాగా ఇట్ వాస్ వెరీ, వెరీ బోరింగ్ అండ్ వెరీ స్లో.
ఓకే. ఇంకోటేందంటే హీరోలు వాళ్ళు ఎట్లా చూపిస్తారంటే హీరోలు మరీ ఎర్రోలుగా ఆయన చూపిస్తారు. మేబీ వాళ్ళు అట్లానే ఉంటారు. మేబీ నాకు తెలీదు గానీ, ఇది ఆళ్ళు చూపించే పాత్రలు అజయ్ అండ్ దెన్ అజయ్ గారి యాక్టింగు అండ్ ఆదర్శ్ బాలకృష్ణ గారి యాక్టింగ్ దండం రా బాబు! దరిద్రంగుంటాయి. కానీ ఒకటే చెప్తా. ఇంకోటేందంటే ఆ ఐటెమ్ సాంగ్ ఏదైతే ఉందో సినిమాలో నేను కూడా అనుకున్నా. అరే! ఇదేం పాటరా అనుకోని. బట్ యాక్చువల్లీ అది చాలా క్యాచీగుంది. 'రింగ్ రోడ్' 'రింగ్ రోడ్ కాడ రంగనాయకి' అది యాక్చువల్లీ చాలా ఇట్స్ వెరీ, వెరీ, వెరీ క్యాచీ సాంగ్. సో, నాకు నచ్చింది. ఇంకోటి నాకు సినిమాలో నచ్చిన ఒక పాయింట్ ఏందంటే, నీకు ఇండస్ట్రీ ఏంటది జ్యోతిష్యంతో ఉండే ఒక అబ్సెషన్ ఉంటది గదా! అది నాకు చాలా నచ్చింది. ఆయన సినిమాలో చూపించే కొద్దీ. సో, దీంట్లో మన 'నరసింహ్ యాదవ్' గారు ఒక జ్యోతిష్యుడు. సో, వాడి దగ్గరికెళ్తే సినిమా పేరు సినిమా పేరు 'నా యా 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 కీ 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 కీకి' మారుస్తే మీ సినిమా 100 రోజులు ఆడద్ది అని చెప్తాడు. దాని తర్వాత మీ పేరు అప్పప్పప్పప్ అప్ అప్ అప్పప్పప్పప్ప అప్పప్పప్ప రా 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 రాజు అని పేరు మారుస్తే నువ్వు ఎక్కువ విజయం చూస్తావు ఇండస్ట్రీలో అని ఆడు చెప్తాడు. ఒరేయ్! నువ్వు చెప్పేదానికి, జరిగేదానికి ఏమన్నా సంబంధం ఉందారా? ఆడెవడు ఇది హైదరాబాద్‌లో ఎవడో ఉంటాడు కదా! వాడు కలవాలంటే ప్రతిదానికి 10,000 తీసుకుంటాడు. ఎవడు వేణుస్వామి గాడు. వేణుస్వామి గాడు ఏం చెప్పాడంటే, 'ప్రభాస్, బాహుబలి' తర్వాత వాడి దరిద్రం 10 సంవత్సరాలు నడుస్తూనే ఉంటది అని ఆడు చెప్పాడు. ఓకే. వాడు చెప్పే దాంట్లో కొంతో గొప్పో నిజముంది. ఎందుకంటే అన్ని ఫ్లాపులు అంటే 3 ఫ్లాపులు ఇచ్చారు. దాని తర్వాత 'బాహుబలి' వచ్చి సెవెనా? యాహ్! 'బాహుబలి' వచ్చి ఆల్రెడీ 7 ఇయర్స్ అయింది. సో, 10 సంవత్సరాల్లో ఆల్రెడీ 7 ఇయర్స్ అయిపోయింది. ఇంకో 3 సంవత్సరాలు ఇంకా పెండింగ్ బేసిక్‌గా. సో, యాహ్! అట్లా చెప్పుకోవడానికి పెద్దగా అది ఇంకోటి బట్ అదే లైక్ అస్ట్రాలజీ అనేది ఆస్ట్రా అస్ట్రాలజీ అంటే నాకు 'రాధేశ్యామ్' సినిమా గుర్తుకొస్తది. అంత మంచి అస్ట్రాలజర్స్ ఉంటారు ఆ సినిమాలో ఉట్టిగా. బట్ యాహ్! లైక్ ఇండస్ట్రీ అనేది నాకు చాలా విచిత్రంగా అనిపిస్తది. వాళ్ళు ప్రతిసారి అప్‌డేటు ఆహ్, 11:09 ఏఎం, 11:07 ఏఎం లేకపోతే 10:11 ఏఎం, 9:09 ఏఎం లేకపోతే 11:11 ఏఎం విచిత్రం. లేకపోతే నాకు బాగా గుర్తు అదే 'పుష్ప' పాటొచ్చింది కదరా! లైక్ 5:47 పీఎం, 5:46 పీఎం. ఒరేయ్! ఈ ఈ లైక్ అసలు ఏందిరా ఇవి? నాకర్థం కాదు. అంటే జ్యోతిష్యం నమ్మేవాళ్ళంటే అది వేరే విషయం అనుకో. దాని మీద ఏదో ఒక సినిమా తీసుంటారు. ఐ థింక్ అప్పట్లో. ఈ జ్యోతిష్యం జేసేవాళ్ళు అందరూ దొంగ నా కొడుకులని జెప్పి 'రాజేంద్ర ప్రసాద్' గారు అండ్ దెన్ ఇంకెవరో ఉంటారు. అదే మన 'పిల్ల సమీందర్' సినిమాల్లో 'హరిశ్చంద్ర' ఒకరు చేస్తారు గదా! కాదు 'శరత్ చంద్ర' జేస్తారు గదా! ఆయన పేరేదో మర్చిపోయా. పాప ఆయన చనిపోయారనుకుంటా. ఒక సినిమా ఉంటది 'అయ్యారే' ఇది మొన్న 'భీమ్లా నాయక్' దర్శకుడు 'సాగర్ కే చంద్ర' ఫస్ట్ సినిమా అది. ఎప్పుడు 2012లో వచ్చింది. నేను జూసాను. సో, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. నాకట్లా అనిపించింది. సో, ఈ జ్యోతిష్యం గూడా అదంతా హౌలా పని అనేది ఆర్‌జీవి గారు జెప్పారు. అయితే ఔట్ ఆఫ్ నోవేర్స్ సినిమాల్లో నాకు అర్థం కాలేని ఒక విషయం ఏందంటే ఎవడీడు ఔట్ ఆఫ్ నో 'రవితేజ' గారొస్తారు. అదే 'రవితేజ' గారు డబ్బింగ్ జెప్పుకోలే. ఐ థింక్ 'ఆర్‌జీవి' గారు డబ్బింగ్ జెప్పారు 'రవితేజ' గారికి. అసలు దాని పాయింట్ ఏందో ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు. ఓహ్! 'రవితేజ' గారొచ్చారు. బట్ నువ్వు ఏం జెప్తున్నావు? లైక్ 'రవితేజ' గారు అంటే 'రవితేజ' గారు అంటే అక్కడ పాయింట్ ఏందంటే 'రవితేజ' లాగా ఉంటా అని జెప్పి వాడేం జెప్తాడు? నువ్వు 'రవితేజ' లాగా ఉంటావు అనేదే కాదు. నువ్వు నీలా ఉండు అని వాడేదో సొల్లు జెప్తాడురా! కానీ నాకేం అర్థం కాలేదు. అసలు 'రవితేజ' గారి సినిమాలో ఎందుకున్నారో నాకేం అర్థం కాలేదు గానీ, అదేదో క్యామియో ఉంటది. అంటే బేసిక్‌గా ఒక ముక్కలో చెప్పాలంటే అండి ఈ సినిమా గురించి ఇది బేసిక్‌గా గుడ్ కాన్సెప్ట్ బట్ వర్స్ట్ ఎగ్జిక్యూషన్. ఓకే. బికాజ్ సినిమాలో కాన్ఫ్లిక్ట్ లేదు. మంచి దర్శకత్వం లేదు. ఓ ఓ 2, 3 పెర్ఫార్మన్స్‌లు తప్పితే మంచి యాక్టింగ్ లేదు. బేసిక్‌గా డైరెక్షన్‌లో ఒక దమ్ ఉంటది గదా! అంటే నువ్వు సీన్‌లు తీసే విధానం ఈ సీన్ అరే! ఈ సీన్ భలేగుందిరా అని చెప్పుకోవడానికి ఒక్కడు కూడా లేదు సినిమాలో. వెరీ వీక్ అండ్ వెరీ బోరింగ్ మూవీ. ఇంకోటి చాలా స్లోగుంది. అన్నిట్లికి అన్నీ పక్కన పెట్టి చెప్పాలంటే డిస్పైట్ ఓకే. ఫన్నీ మూమెంట్స్ ఉండొచ్చు. లేవని నేను కాదనట్లేదు గానీ, ఇఫ్ యూ ఆర్ నాట్ ఎంటర్‌టైన్డ్ ఈ ఫన్నీ మూమెంట్స్‌లో
నువ్వు సినిమా బావుంది అని నువ్వు ఎట్లా చెప్తావు? నీకు బోర్ కొడితే నీకు సినిమా లైక్ మెజారిటీ ఆఫ్ సినిమా నీకు బోర్ కొడితే ఇది ఎట్లా బావుందని నువ్వు ఎట్లా చెప్తావు? చెప్పలేవు గదా! సో, ఈ సినిమా గూడా అంతే. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ రైటింగ్. ఇప్పుడు దర్శకత్వం బై 'ఆర్‌జీవి' గారు దరిద్రంగుంది. అసలు అడ్డమైన డైరెక్షన్. ఎందుకంటే సినిమాలో ఫ్లో లేదు. బేసిక్‌గా పాయింటే లేదు. దర్శకత్వం లేదు. అండ్ ఏ ఏం లేదు సినిమాలో. అది కూడా 12 సంవత్సరాల తర్వాత ఎవడో ఒకటి అనుకుంటాడు కదా! ఓకే. ఈయన కొంచెం శ్రద్ధ పెట్టి ఆయన సినిమా తీస్తారు. ఆయన ఏదో పేపర్ మీద ఏదో అనుకుంటూ రాసుంటారు. ఓకే. అందరిని యేసుకుందాం. ఒక సెటైర్ చేద్దాం అని చెప్పి మొత్తానికి అది ఇంకేదో వచ్చింది భయ్యా ఔట్‌పుట్. ఓకే. అండ్ దెన్ అదే ఈ సినిమాలో స్పూఫ్‌లు, సటైర్‌లు బాగున్నాయని చెప్పి అదే దాంతోటి ప్రొసీడ్ అవుదాం అనుకున్నారు గానీ సినిమాలో ఒక మంచి స్టోరీ, ఒక మంచి డ్రామా, ఒక మంచి కాన్‌ఫ్లిక్ట్ ఉంటే ఐ థింక్ మన 'ఆర్‌జీవి' గారు మర్చిపోయారు. అది ఆయన ఒకప్పుడు చేసేవారు. ఇప్పుడు ఆయన ఇంకా చేయట్లేదు. అది వేరే విషయం అనుకోగాని. బట్ యాస్ ఎ మూవీ పరంగా ఇట్ ఈస్ సో స్లో అండ్ బోరింగ్ అండ్ జస్ట్ ఫ్రాంక్‌గా చెప్పాలంటే దరిద్రంగా ఆయన తీశారు. అంటే ఇట్స్ వెరీ బ్యాడ్‌లీ మేడ్. చాలా చీప్ సినిమా ఇది. సో యాహ్! ఐ వుడ్ గో విత్ దట్. సో, మొత్తానికి నెక్స్ట్ టెక్నికాలిటీ సంగతానికొస్తే మ్యూజిక్ బై 'కోటి' గారు అంటే సాంగ్స్ బై 'కోటి' గారు ఐ ఫెల్ట్ ఇట్స్ యావరేజ్. నాకు నచ్చిన పాటలు 3 పాటలు. 'అబ్బ సుత్తి కాదురా టాలెంటు', 'మాయబజారు' దాని తర్వాత 'రింగరోడుగాడు రంగనాయకి' ఇందాక చెప్పినట్టు ఇట్స్ యాక్చువల్లీ క్యాచీ సాంగ్. బట్ బీజీఎం అయితే వరస్ట్‌గా ఉంది. బికాజ్ 'బ్రహ్మి' గారి బీజీఎం 'ప్రతిసారి' వచ్చినప్పుడు అది క్లియర్‌గా మన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' నుండి వాళ్ళు కాపీ కొట్టరు. 'ప్రతిసారి' వచ్చినప్పుడు ఆ ఎనకాల గొంతు ఏదైతుందో నాకు జస్ట్ తలనొప్పొచ్చిందిరా 'ప్రతిసారి'. అండ్ అది ఆయన వండే సీన్‌ల్లో అది సీన్ మొత్తం రన్ అవుతూ ఉంటాయి. అరే! నువ్వు ఒక్కసారి పెడితే అంటే ఒకటో, 2 సార్లు పెడితే నేను అర్థం చేసుకోవచ్చు గానీ, ప్రతిసారి నువ్వు అదే చేస్తే అసలు ఇంకేం చెప్పాలిరా నీ గురించి? నాకర్థం కాదు అసలు. నాకు చిరాకు దొబ్బింది. అది డైరెక్టర్ ఫాల్ట్ అనుకోలే గానీ, బట్ యాహ్! అది నాకు జస్ట్ గాట్ సో అనాయింగ్. సినిమాటోగ్రఫీ బై ఆయన పేరేందిరా? సినిమాటోగ్రఫీ బై సుధాకర్ యక్కంటి గారు 'పిచ్చ లైటు'. అసలు ఏందో అది వెరీ, వెరీ లో బడ్జెట్ సినిమా. సో, సినిమాటోగ్రఫీ అనేది వెరీ బేసిక్ షాట్స్. బట్ వాళ్ళు పాటలు అంటే మన ఇండస్ట్రీలో హీరోలతో పాటు వాళ్ళు తీసే పాటలు ఏదైతే ఉన్నాయో, ఎంత విచిత్రం లేకపోతే ఎంత రిడిక్యులస్‌గా ఉంటాయంటే, ఆ కెమెరా యాంగిల్స్ పరంగా ఆయన మంచిగానే క్యాప్చర్ చేశారు. అంతకు మించి సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే పిచ్చ లైటు. అసలు వెరీ, వెరీ బేసిక్ చెప్పుకోవడానికి కూడా చెప్పుకోవడం కూడా వేస్ట్ మాకు టైం బొక్క. నెక్స్ట్ ఎడిటింగు ఈ సినిమాకి ఎడిటర్ ఎవడురా? ఐ యామ్ వెరీ సారీ. ఆయనంటే నాకు చాలా ఇష్టం గానీ, అంటే ఇది ఆయన ఫాల్ట్ కాదు గానీ ఎడిటింగ్ బై ప్రవీణ్ పొడి గారు వరస్ట్ అంటే వరస్ట్ రా బాబు. ఎందుకంటే ఒక పాటొస్తదిరా. ఐ థింక్ అది లైక్ ఆల్‌మోస్ట్ గంట, గంట దగ్గరలో వస్తది పాట. 'అన్‌బెలీవబుల్' అనే ఒక పాటుంటది. ఔట్ ఆఫ్ నోవేర్‌గొస్తదిరా. అదేదో గాలి నుండి తీసి అతికిచ్చినట్టు ఉంటది ఆ పాట. ఒరేయ్! ఇక్కడ పాటకి సిచ్యుయేషన్ ఉండాలి. అదే చాలా మెట్టగుంది గదా! ఇప్పుడు అదే మన 'ఆలిగారు' చెప్తారు సినిమాలో. ఇప్పుడు సిట్యుయేషన్ పరంగా సాంగ్ కొట్టడం గాదు. సిట్యుయేషన్ లేకుండగా మనం ఎట్లా ఇష్టం వచ్చినట్టు మనం పెట్టాలంటే అది కొత్త ట్రెండ్. సో, 'ఆర్‌జీవి' గారు ఎప్పుడు కొత్తగా చేయాలని జెప్పి ఆయన అందరికీ తెలిసిన విషయమే. సో, ఈ సినిమాలో గూడా అదే జేశారు. బట్ బేసిక్‌గా సినిమాలో ఒక ఫ్లో లేదు. ఒక పాయింట్ లేకపోయేసరికి అంటే సినిమాకి పాయింట్ లేకపోయేసరికి సినిమాకేం ఫ్లో లేదు. సో, ఎడిటింగ్ బేసిక్‌గా దరిద్రంగుంది. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్ ఏదైతే ఉందో అది ఓన్లీ బ్రహ్మానందం గారి లైక్ ఆ డెన్ ఉంటది గదా! 'శ్రీశైలం అన్నకి' డెన్ వాళ్ళు డిజైన్ చేసే విధానం. అదైతే బావుంది తప్పితే సినిమాలో అసలు ఆర్ట్ డైరెక్షన్ పెద్దగా లేదు. ఎందుకంటే అన్నీ ఈ సినిమాల్లో 90% ఒక రూముల్లో జేశారు. లేకపోతే బయట వాళ్ళు షూటింగ్ జేశారు. సో, పెద్దగా సెట్‌లేసుకోవడానికి ఏం అవసరం ఉంది? ఏం అవసరం లేదు. సో, ఆర్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలంటే లైటు. డైలాగ్స్ దేర్ ఓకే. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ఫర్ సునీల్ గారు, బ్రహ్మానందం గారు బాగున్నాయి. సినిమాలో ఫైట్‌లేమి లేవు. నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. బట్ ఇంకేమన్నున్నాయంటే లిరిక్స్ దేర్ డీసెంట్. కొన్ని పాటలున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈ సినిమాల్లో ఆహ్ బ్రహ్మానందం గారు ఒక పాట పాడారు. అది 'శ్రీశైలం' అన్న పాట. ఓహ్! చెప్పడం మర్చిపోయా. ఈ సినిమాలో 7 పాటలుంటాయి. 'లక్ టు శివ' సినిమా, దాని తర్వాత 'మాయాబజారు', 'నా పేరు శ్రీశైలం', ఆహ్, ఏమి ఏమెంటి పెంచారే మీ అమ్మ బాబులు నీకు, 'అన్‌బెలీవబుల్', 'రింగ్ రోడ్ కాడ రంగనాయకి', 'పబ్లిసిటీ', దాని తర్వాత 'కొట్టుకుందాం తిట్టుకుందాం'.
ఇవి సినిమాల్లో ఓహ్! 8 పాటలున్నాయా? ఓకే. యాహ్! సో, సినిమాలో 8 పాటలున్నాయి. 'ఆర్‌జీవి' గారు ఒక పాటకి ఆయన యాహ్! 'ఆర్‌జీవి' గారు ఒక పాటకి ఆయన సాహిత్యం రాశారు. అది ఏ పాటో నాకు తెలీదు. అండ్ రిసర్చ్ చేసుకున్నంత నాకు కూడా ఇంట్రెస్ట్ కూడా లేదు. సో, యాహ్! ప్రొడక్షన్ వాల్యూస్ వరస్ట్‌గున్నాయి. బేసిక్‌గా ఒక షార్ట్ ఫిల్మ్ లెక్కలానే ఉంటాయి. అంటే బేసిక్‌గా వాళ్ళు పెద్దగా డబ్బులేం పెట్టలేదు గానీ, బట్ యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. సో, మొత్తానికి దీనికి ర్యాప్ జేయాలంటే ఒకటి చెప్తా. మేబీ కొంతమందికి ఈ సినిమాకి సర్కాజం, మెటా యాస్పెక్ట్ వాళ్ళకి నచ్చదు గానీ, 'కేఎస్‌డి అప్పలరాజు' లైక్ నిజం చెప్పాలంటే ఇదొక వేస్ట్ మూవీ. నాకు చాలా బోర్ కొట్టింది. వెరీ స్లో పేస్ అండ్ సినిమాకి బేసిక్‌గా పాయింట్ లేదు. ఇది తెలుగు సినిమా మీద సటైర్‌గా వాళ్ళు ఏదో ఒక ఇంటెన్షన్‌తో వాళ్ళు సినిమా తీశారు గానీ, బేసిక్‌గా ఈ సినిమాలో ఏం పని చేయలేదు. అండ్ జస్ట్ వెరీ బోరింగ్ అండ్ సినిమా ఎండ్‌కొచ్చేసరికి నీకు ఒక నీకు చిరాకుతో నీకు చిరాకు అండ్ తలనొప్పి తప్పితే నీకు సినిమాలో ఏమి రాదు. ఇదొక పిచ్చలైట్ సినిమా. ఈ సినిమాలో వాళ్ళేమన్నా చేస్తారంటే డెఫినెట్‌గా మన అంటే ఆ కంపెనీ ఏదో నాకు తెలీదు గానీ 'జండు బాము' లేకపోతే వాడు 'టైగర్ బాము' తయారు చేసినోళ్ళు ఈ సినిమా ఎవడైనా చూసాడంటే అంటే ఈ సినిమా టికెట్ కొట్టినప్పుడు ఈ సినిమాకి టికెట్ కొంటే ఓ 'జండు బామ్' లేకపోతే ఓ 'టైగర్ బామ్' ఫ్రీ. అన్నట్టు వాళ్ళట్లిస్తే మేబీ ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవేమో. ఓహ్! యాహ్! చెప్పడం మర్చిపోయా. ఈ సినిమా డిజాస్టర్ అయింది గదా! అంటే యాహ్! అంటే తెలుసుకోవచ్చు. సినిమా నువ్వు మంచిగా తీయలేకపోతే ఏమవుతది సినిమా ఆఫ్‌కోర్స్ ఎత్తిపోతది గదా! సో, ఈ సినిమాకి అట్లానే అయింది. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ ఇట్. ఇది పిచ్చలైట్ సినిమా. జస్ట్ స్కిప్ జేయండి. అసలు రీపీట్ వాల్యూ అనేది మీరు పక్కన పెట్టు. యాస్ ఎ హోల్ ఒక సినిమా అనేది పిచ్చలైట్. బ్యాడ్లీ మేడ్ అంతే. అంతకు మించి ఇంకేం చెప్పలేను. సమ్ ఫన్నీ మొమెంట్స్ ఉంటాయి. బట్ ఓవరాల్ అయితే సినిమా బ్యాడ్. సో, యాహ్! అంతే. అంతకు మించి ఇంకేం చెప్పలేను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే. విల్ సీ యూ ఆల్ ఆన్ ఫ్రైడే ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. టేక్ కేర్.